Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే తమిళనాడు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్స్ని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించారు బయటికి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది మొత్తం తమిళనాడు అంతా. అసలు తమిళనాడు బిగ్ బాస్ సీజన్ 8లో హోస్ట్ విజయ్ సేతుపతి గారు తీసుకున్న నిర్ణయం చూసి అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఆ ఇద్దరు కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళు చేసిన తప్పులేంటి, శాండ్రా అనే కంటెస్టెంట్కి అసలు ఏం జరిగింది, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తమిళనాడు బిగ్ బాస్లో అసలు ఏం జరిగింది, రెడ్ కార్డ్స్ ఎవరికి ఇచ్చారు, కారణాలు ఏంటి, పాయింట్స్ వైజ్గా 1 by 1 డిస్కస్ చేస్తాను. సో అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఫస్ట్ పాయింట్, అక్కడ టికెట్ టు ఫినాలే అనే టాస్క్లో కార్ టాస్క్ అని ఒకటి పెట్టారు. ఆ టాస్క్ మనం ఆల్రెడీ మనకి బిగ్ బాస్ సీజన్ 2 తెలుగులో మనకి తెలుసు, అక్కడ కూడా ఇదే జరిగింది. సో ఇక్కడ కార్ టాస్క్ ఏంటంటే కార్లో ఎంతసేపు కూర్చుంటే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇది టికెట్ టు ఫినాలే టాస్క్ అనమాట. ఇక్కడ ముగ్గురు కంటెస్టెంట్స్, ఒకటి పార్వతి అలాగే కమరుద్దన్, వీళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడుస్తుంది. అది తమిళనాడులో ఎవ్వరికి ఇష్టం లేదు, ఎందుకంటే అంత దారుణంగా వాళ్ళ లవ్ స్టోరీ అనేది ఉంది. మల్టిపుల్ వార్నింగ్స్ కూడా వాళ్ళకి బిగ్ బాస్ నుంచి ఇవ్వడం జరిగింది అప్పటికే. సో ఇంకొక కంటెస్టెంట్ శాండ్రా, వీళ్ళిద్దరు పక్కన కూర్చుంది కార్లో. అయితే కార్లో నుండి బయటికి పంపే క్రమంలో వీళ్ళిద్దరూ శాండ్రా మీద చాలా హింసాత్మకంగా వైలెంట్గా బిహేవ్ చేశారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ లైన్స్ క్రాస్ చేసి చాలా వరస్ట్గా మాట్లాడుకున్నారు. లైన్స్ క్రాస్ చేసి చాలా దూరం, ఎంత దూరం అంటే ఆ మాటలు టీవీలో టెలికాస్ట్ చేయలేరు, అంత వరస్ట్గా మాట్లాడుకున్నారు. సో దీని తర్వాత కార్లో నుంచి నెట్టే ప్రయత్నం చేశారు, అది కూడా కాళ్ళతో తన్ని ఇలా వరస్ట్గా బిహేవ్ చేశారు. సో ఫైనల్గా ఆమెని చాలా దుర్మార్గంగా ప్రవర్తించి శాండ్రాని బయటికి నెట్టేశారు. అప్పుడు ఆమెకి ప్యానిక్ అటాక్ గురైంది. హౌస్మేట్స్ అందరూ ఆమెకి ఫిట్స్ వచ్చేవని భయపడేంతగా అక్కడ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కారులో కూర్చున్న మిగతా కంటెస్టెంట్స్ కూడా కొంతమంది ఇద్దరు బయటకు వచ్చేసి ఆమెని మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు. అయితే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత శాండ్రా మెడికల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కమరుద్దన్ ఆమెకి సారీ చెప్పడానికి ట్రై చేశాడు. అయితే కమరుద్దన్ మీద ఏదో దెయ్యం చూసినంత దారుణంగా గట్టిగా అరిచి భయపడి చాలా దూరంగా వెళ్ళి దాక్కోవడం, ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం బిహేవ్ చేసింది శాండ్రా. అయితే ఇంకా ప్యానిక్ అటాక్ అలాగే ఉన్నట్టుగా బిహేవ్ చేయడం అనేది అనుకున్నారు మిగతా హౌస్మేట్స్ అంతా. అయితే నాకు చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే కొంచెం ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందా, నటిస్తుందా అన్నట్టుగా అనిపించింది. కొంచెం చిన్న విషయమే కదా, కారులోంచి బయటపడినప్పుడు ప్యానిక్ అటాక్ అయింది. అయితే అదంతా జరిగిన తర్వాత సాయంత్రం ఇది జరిగింది. సో అప్పుడు కూడా ఏదో దెయ్యాన్ని చూసినంత దారుణంగా భయపడింది కమరుద్దీన్ చూసి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, వీకెండ్కి విజయ్ సేతుపతి గారు వచ్చారు. శనివారం ఎపిసోడ్లో విజయ్ సేతుపతి గారు ఇద్దరిని నిలదీశారు. అయితే వాళ్ళిద్దరు సారీ చెప్పడానికి ట్రై చేశారు. అప్పుడు కూడా శాండ్రా వాళ్ళని చూస్తూ భయపడే సిచ్యువేషన్లో ప్యానిక్ అటాక్ అవుతున్నట్టుగా బిహేవ్ చేసింది. కానీ వాళ్ళిద్దరూ కొంచెం పశ్చాత్తాపం పడినట్టుగానే బిహేవ్ చేసి శాండ్రా ఈ డ్రామా ఆడుతుందన్నట్టుగా నిందించారు. దీంతో సీరియస్ అయిన విజయ్ సేతుపతి గారు, ఈ షోకు ఒక గౌరవం ఉంది, తోటి మనిషి ప్రాణం కంటే టాస్క్ ముఖ్యం కాదని చెప్తూ ఆ ఇద్దరికి రెడ్ కార్డ్స్ ఇచ్చి తక్షణమే ఇంటి నుంచి బయటికి పంపించేశారు. ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్స్ చూపించగానే అక్కడ షోలో ఉన్న ఆడియన్స్ అంతా గోలలు ఈలలు వేసి చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి గోల గోల చేసేశారు. ఎంత గోల చేశారంటే ఒక మాస్ హీరో కమర్షియల్ సినిమాలో హీరో ఎంట్రీకి ఎంత గోల చేస్తారో అంత గోల చేశారు. వాళ్ళకి రెడ్ కార్డ్స్ చూపించగానే వాళ్ళంతా ఆనందం వ్యక్తపరిచారు. అక్కడ తమిళనాడులో వాళ్ళిద్దరి మీద అంత పీక్ లెవెల్లో నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. కంటిన్యూషన్గా బిగ్ బాస్ వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు, అయినా వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు, అలాగే ఫిజికల్గా వెళ్ళారు. సో అందుకోసం విజయ్ సేతుపతి గారు రెడ్ కార్డ్స్ ఇచ్చేశారు. ఇక్కడతో వాళ్ళ గేమ్ అయిపోయింది. 90 రోజుల కంటే ఎక్కువ ఉన్నారు, బయటకు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. కంటెస్టెంట్స్కి రెడ్ కార్డ్ ఇస్తే ఏమవుతుంది, దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటంటే వాళ్ళు 90 రోజులు హౌస్లో ఉన్నారు, టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడుతున్నారు. వన్స్ కంటెస్టెంట్కి రెడ్ కార్డ్ వచ్చిందంటే ఆ 90 రోజులు వాళ్ళు ఉన్న రెమ్యునరేషన్ కూడా రాదు, ఒక్క రూపాయి కూడా లేకుండా పీక్ లెవెల్ నెగిటివిటీతో వాళ్ళు బయటకు వెళ్ళారు. సో అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. అంతేకాకుండా బయట వాళ్ళ కెరీర్ కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఆ కంటెస్టెంట్స్ ఇద్దరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత లోపల ఏం జరిగింది అనేది చూద్దాం. సో ఈ శాండ్రా అనే అమ్మాయి ఉంది కదా, ఇంకొక కంటెస్టెంట్తో మాట్లాడుతూ సో ఇంకా నెగిటివిటీ చేయడానికి ప్రయత్నించింది. ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కదా, నేను బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏమైనా చేస్తారేమో అన్న విధంగా మాట్లాడింది. అప్పుడు ఆడియన్స్ రియలైజ్ అయ్యారు తను నటిస్తుందని. శాండ్రా
ఇంతకుముందు కొంతమంది మీద ఫిజికల్ అయ్యింది. సో ఎప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయలేదన్నమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ మల్టిపుల్‌గా రిపీట్ అయినప్పుడు అయితే వాళ్ళ మీద నెగటివిటీ ఉండడం వల్ల శాండ్రా అక్కడ పాజిటివ్ అయింది. వాళ్ళు బయటికెళ్ళిపోయిన తర్వాత శాండ్రా మీద నెగటివిటీ క్రియేట్ అయింది. సో వాళ్ళకి జరిగిన అసలు ఏంటంటే వాళ్ళు రెడ్ కార్డ్‌తో బయటికెళ్లారు. కానీ ఇప్పుడు వాళ్ళు పాజిటివ్ అయ్యారు. వాళ్ళకి జరిగిన మంచి ఏంటంటే ఒకవేళ రెడ్ కార్డ్ ఇవ్వకపోతే ఆడియన్స్‌నే వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపించేవాళ్ళు. సో రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఇప్పుడు శాండ్రా బ్యాడ్ అవ్వడం వల్ల వాళ్ళు బయట పాజిటివ్ అయ్యారు. వాళ్ళ కెరీర్ కొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీక్ చూసుకుంటే ఈ శాండ్రా ఇలాగే కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేసే క్యాండిడేట్స్ ఇంకా హౌస్‌లో ఉన్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు ఆడియన్స్. ఇది ఖచ్చితంగా ఇదే జరగబోతుంది తమిళనాడు బిగ్ బాస్‌లో. సో ఇంత వైలెంటిక్ వేలో మన తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి. రెడ్ కార్డ్స్, యెల్లో కార్డ్స్ అనే ఇన్సిడెంట్స్ ఇష్యూస్ మన దగ్గర కూడా వచ్చినప్పటికీ ఆళ్ళ కంపారిజన్స్‌తో పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మనల్ని కంటెస్టెంట్స్‌ని కొంచెం సున్నితంగానే ట్రీట్ చేస్తారిక్కడ. సో మనం చూసుకుంటే కన్నడ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ తెలుగు రావాలనుకుంటారు కానీ మనోళ్ళు అక్కడికెళ్ళేది చాలా తక్కువగా ఉంటది. సో మనోళ్ళని కొంచెం లగ్జరీగానే ట్రీట్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే కన్నడ నుంచి వచ్చిన శోభా శెట్టి గారు జస్ట్ ఫినాలే ముందు వీక్ వరకు మన తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో సర్వే అయ్యారు. అదే దాని తర్వాత కన్నడ బిగ్ బాస్ సీజన్‌కెళ్లారు. ఒక్క వారంలో ఆవిడ ఎలిమినేట్ అవ్వలేదు. నేనే వెళ్ళిపోతానని బయటికి పంపించేసేయండి అని రిక్వెస్ట్ చేసుకొని మరి బయటికెళ్ళిపోయింది. అంత ఇదిగా ఉంటుంది. సో తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు కూడా బెస్ట్ అనే చెప్తాను నేనైతే. ఇంక ఓవరాల్‌గా విజయ్ సేతుపతి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? కంటెస్టెంట్స్ పార్వతి అట్లాగే కమరుద్దీన్ ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి అప్డేట్ గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.